తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టయింది వివేకానంద రెడ్డి కేసు. వివేకానంద రెడ్డి హత్య కేసుని ఆహ్, చంద్రబాబు ఏం కోరుకున్నారు? జగన్మోహన్ రెడ్డే చంపించాడు అన్నటువంటి ప్రచారం చేయాలి. ఎందుకు అనుకున్నారది? ఇదేదో అంతా చాలా క్యాజువల్ అనుకుంటున్నారు గానీ, దీని వెనకాల చాలా లెక్కలుంటాయి. డీప్‌గా వెళ్తే డీప్ పాయింటొస్తది. ఎన్టీ రామారావు అనేటటువంటి ఆయన వాస్తవంగా తెలుగుదేశం పార్టీని పెట్టారు. పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో లేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాగే ఎన్టీ రామారావు సీఎం అయిన తర్వాత 83లో కూడా చంద్రబాబు నాయుడు అందులో లేరు. ఆ 83లో ఎన్టీ రామారావుని ఓడించగలిగినటువంటి మహా వ్యక్తిని మా మామని నేను ఓడిస్తానంటూ అప్పుడు మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అలాగే ఎన్టీఆర్ గారి కుమార్తెని చేసుకున్నటువంటి చంద్రబాబు గారు శపథం చేశారు. చివరికి దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సొంత నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు చంద్రగిరి నియోజకవర్గం దగ్గర. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకొచ్చారు. తెలుగుదేశంలోకొచ్చాక ముందుగా కర్షక పరిషత్ అధ్యక్ష పదవి. అది రాజ్యాంగబద్ధంగా లేనిది సృష్టించారన్నట్లు అప్పుడు. అలా కంటిన్యూగా చేసుకొచ్చారు. ఆ తర్వాత అతివేగంగా ఆయన పార్టీలో గ్రిప్ సంపాదించి కొన్ని రోజుల తర్వాతన ఎన్టీ రామారావు గారు, లక్ష్మీపార్వతుల మధ్య సంబంధాన్ని గురించి పత్రికల్లో కొన్ని వార్తలు రావడానికి ఆయన కారణమని ఆయన్ని పక్కన పెట్టారు ఎన్టీఆర్. చివరికి ఆయన దానికి ఎన్టీఆర్‌నే దెబ్బతీస్తూ ఆయన చావడానికి కారణమైపోయారు అన్నటువంటిది ఒక ఫీలింగు నాడు రాజశేఖర రెడ్డి గాని మొత్తం సమాజం మాట్లాడుతూ వచ్చింది. లక్ష్మీపార్వతి పెళ్లికి కారణం చంద్రబాబు నాయుడు వాళ్ళని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఓపెన్‌గా పెళ్లి చేసుకోవడం ద్వారా ఆయన తన మీద ఉండే ఆ ముద్రను చెడగొట్టారు, చెడిపేశారు అన్నటువంటిది. అయితే ఆ తర్వాత లక్ష్మీపార్వతిని ఆ రోజున ఒక అదేది లంబాషే అప్పుడు కూడా లపాకి, ఇప్పుడేమో లడ్డూ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అప్పుడు లపాకి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ ఫార్ములాతో ఆమె మీదన ఒక దారుణమైనటువంటి ట్రోల్ జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియా లేదు. పేపర్లు, టీవీల్లోనూ మౌత్ పబ్లిసిటీలో అంత ట్రోల్ జరిగింది. ఫైనల్‌గా ఎన్టీ రామారావు నుంచి పార్టీని చీల్చిన తర్వాత ఆనాడు ఎన్టీ రామారావు అడగడానికి వైస్రాయ్ హోటల్ దగ్గరికి వెళ్తే చెప్పులేసి కొట్టి అవమానించడం, ఆ అవమాన భారం భరించలేక మానసికంగా కుంగిపోయి ఆయన చనిపోయారు. అది అందులో ఎన్టీఆర్‌ని చంపినటువంటి దోషిగా చంద్రబాబు గారు ఇప్పటికీ ఉంటారు. టీడీపీ వాళ్ళైతే అట్లా ఒప్పుకోరు. అది ఎన్టీఆర్‌ని అసలు ఎన్టీఆర్ పార్టీని నాశనం చేస్తేనే కాపాడిన వాడే చంద్రబాబు అన్నటువంటిది చెప్తారు. అది టీడీపీ వాళ్ళు చంద్రబాబుని అభిమానించేవాళ్ళు. బట్ జరిగిన పరిణామాలు అవి. ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి అట్లాంటోడే వాళ్ళ బాబాయినే చంపేశాడు రాజకీయం కోసం. వాస్తవంగా తన పార్టీని ఇప్పుడు ఎట్లయితే అక్కడ చంద్రబాబు తెలుగుదేశం పార్టీని లాక్కున్నారు. తర్వాత అందుకు చనిపోయారు ఆయన. ఇక్కడ అట్లాగే ఇతను పార్టీ లాక్కోబోతుంటే చంపేశాడు. అంటే దొందే అన్నటువంటి రూట్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నమే. కాకపోతే వ్యూహ వైఫల్యం ఎక్కడ జరిగిందంటే, ఆ రోజున ప్రచారం చేస్తే వెంటనే కోర్టు జోక్యం చేసుకొని ఆపడం ఒక ఎత్తు. ఆ తర్వాతన అదే సునీత వాళ్ళు ఈయనే చంపారన్నటువంటి ప్రచారం జనంలో తీసుకెళ్ళడం ఒక ఎత్తు. ఆ తర్వాత నారాసుర చరిత్ర అంటూ వీళ్ళు పుస్తకాలు రాయడం ఒక ఎత్తు. లేదు జగనే దుర్మార్గుడు, బాబాయిని చంపినోడంటూ వీళ్ళు అతని చేతిలో గొడ్డలు పెట్టడం ఒక ఎత్తు. ఎవరికి వాళ్ళు దాంట్లో మాట్లాడుతుంటారు. అసలు సీన్ ఇప్పుడు ఏమైంది? భారతి, జగన్‌ల పేర్లు పెట్టాలని ఎంత ప్రయత్నించినా సిట్ ఒప్పుకోలేదు. సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. అసలు అవినాష్ పేరుకే అవినాష్ అరెస్ట్‌కే సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. ఈ పరిణామాలతో ఇప్పుడు మళ్ళీ కేసు మొదటి నుంచి బిగింజేయాలి అన్నటువంటి సునీత ప్రయత్నం విఫలమైంది. అసలైతే గనక అసలు తేల్చాలంటే ఆ రోజున ఆయన్ని చంపేటటువంటి సందర్భంలో ఏ కాగితాల కోసం వెతికారు? ఆయనెందుకు కొట్టారు? ఆ కాగితాలేంటి అన్న దర్యాప్తు మాత్రం పక్కన పెట్టడం ద్వారా ఇక్కడ విఫలమైంది సీబీఐ. అట్ ద సేమ్ టైమ్ జగన్ పేరు ఇది పెట్టించలేకపోయామన్నటువంటిది వ్యూహ వైఫల్యం చెందింది ఇటు సునీత. కాకపోతే వెంటనే అంటారు ఇప్పుడు మనకదేది సోషల్ మీడియా సాక్షిగా లేకపోతే తిట్లు, శాపనార్థాలు, బూతులు ఇట్లా మాట్లాడేటటువంటి వాళ్ళు నువ్వు వాడికి అమ్ముడుపోయావు, వీళ్ళకి అమ్ముడుపోయారు, అసలు చంపేసింది ఆడే జగన్ గాడే. ఈ బేసిక్‌గా ఇక్కడ లాజికల్ పాయింట్ ఒకటే. జగన్మోహన్ రెడ్డి నుంచి పార్టీ తీసుకోగలిగినంత దమ్మేమి వివేకానంద రెడ్డి లేదు. అంత పెద్ద నాయకుడు కూడా కాదు. నియోజకవర్గానికి ఎక్కువ, జిల్లాకి తక్కువ ఆయన. అట్టంటోడిని చంపించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు. పార్టీ గడ్డొస్తాడు. లేకపోతే అవినాష్ రెడ్డికి టికెట్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇస్తే, ఆల్రెడీ అతను ప్రచారంలో ఉంటే అతని టికెట్ ఏదో జగన్ ఆపేస్తాడు అనుకుంటే జగన్ ఇప్పటిదాకా అవినాష్ రెడ్డిని కాపాడు కదా. కాబట్టి అక్కడ అవినాష్ రెడ్డి మర్డర్ చేయించాడనేది ఉత్తుదే. అసలు పాయింట్ ఏంటి అంటే అక్కడ చంపింది ఆ గంగిరెడ్డి నిజం. ఆ గంగిరెడ్డి కుటుంబాలందరికీ స్నేహితుడు అన్నది నిజం.
ఈ దస్తగిరీలందరూ గంగిరెడ్డి అనుచరులు అన్నదే నిజం. సమస్య ఎక్కడొచ్చిందయ్యా అంటే అసలు పాయింట్ అల్లా కాగితాలు అన్నటువంటి పాయింట్‌ని మాత్రం జాగ్రత్తగా దాచేస్తున్నారు. పెళ్లి దాచేస్తున్నారు. బిడ్డను దాచేస్తున్నారు.